హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మనిషి జీవితంలో దేవుడు ఇచ్చే ఒక గొప్ప అవకాశం ఏంటంటే దేవుడితో మాట్లాడడం. ఏ అవకాశం ఇచ్చాడు మనకి? అందరూ దేవుడి దగ్గరికి వెళ్తారు, దేవుడితో మాట్లాడలేదు, కానీ మనం దేవుడితో మాట్లాడే ఒక మంచి అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుడితో ఎప్పుడు మాట్లాడాలి? జనాలు అందరూ ఉన్నప్పుడు మాట్లాడాలి. ఒక విషయం దేవుడితో మాట్లాడాలి అంటే మనం ఎలా మాట్లాడాలంటే ప్రైవేట్గా మాట్లాడాలి. ఇప్పుడు కొన్ని విషయాలు అంటే పర్సనల్గా ఒక లోన్ అడగాలి, డబ్బులు అడగాలి, తెలివి బహిరంగ రోడ్డు మీద అడగలేం కదా. సో అంటే దేవుణ్ణి అడగాలి అంటే ఒక సమయం కావాలి. మనం ఎలా అడగాలంటే ఏదో పని చేసుకుంటుంది ప్రశాంతంగా అడగాలి, నెమ్మదిగా నెమ్మదిగా ఆయన యొక్క మాటలు వినాలి. మనం ఆయన ఏం మాట్లాడాలి అది కూడా వినాలి. సో అలాంటిది యొక్క ఆల్రెడీ పేరు యేసు ప్రభు వారు తాను మరణించడానికి ముందు తన శిష్యుల్ని తీసుకుని మరి ఆ యొక్క గెస్సేమైన తోటకు వెళ్ళాడు. ఆయన తీసుకుని వెళ్ళి వారిని కూడా ప్రార్థన, ఆయన అక్కడ తీసుకెళ్ళి ఖాళీగా కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ శిష్యులు కూడా మీరు కూడా మెరుగుగా ప్రార్థన చేయమని చెప్పి వెళ్ళాడు. మరి అంటే ఇప్పుడు మరి గురువు గారు మరి చెప్పినప్పుడు శిష్యులు కూడా చేయాలి. సో మరి ఆ విధంగా ఆయన వాళ్ళ వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు మరి ఆయన వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నేను ప్రార్థన చేసి వచ్చు వరకు అక్కడ చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం నుంచి చదువుతున్నాను. వారు గెస్సేమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకుని పోయి మిగిలిన విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడకును ఆరంభించాను. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకువగా ఉండడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించు, నాయనా తండ్రి నీకు సమస్తమును సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటల్ని పలుకుచూ ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి, ఎలైనగా వారి కన్నులు భారముగా ఉండేది. ఆయనకేమి ఉత్తరం ఇవ్వలను వారికి రెండేసారి దొరికిపోయారు. ఏం మాట్లాడారో అర్థం కాలేదు. ఈ రోజుల్లో క్రైస్తవుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఏంటంటే మాస్టర్ గారు పేరు రమ్మన్నప్పుడు వస్తామంటారు. ఫ్రాన్సిస్ గారు ఒకటే మాట చెప్తారు, ఫోన్ చేసి బ్రదర్ మీరు రేపు ఖచ్చితంగా అక్కడ చర్చిలో ఉండాలి 12 గంటల 10 గంటలకు అన్నారు. వస్తాను బ్రదర్. వస్తాను కాదు, వస్తావా రావా రెండే చెప్పాను. వస్తావా రావా ఇది కరెక్ట్ చెప్పు, సూటిగా చెప్పాను ఫ్రాన్సిస్ గారు. అంటే ఏంటి, మన మాట అవునైతే అవును, కాదంటే అంతేగాని సందేహపడి చెప్తే దానివల్ల ఉపయోగం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుని విషయం ఇది, దానికి భయపడి మనం ఏంటంటే చెప్పేది అయితే అవుతుంది, లేకపోతే రెండు మాట. ఆ విషయాన్ని ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఆయనకి ఏమి ఉత్తరం ఇవ్వాలో వారికి మొదలు చెప్పారు, వెలుగుగా ఉండండి అన్నారు. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడంటే బయట ఉన్నటువంటి బంధువులు ఎవరైనా కూర్చొని నిద్రపోతారా? టెన్షన్, లోన ఏమి జరుగుతుందో అర్థం కాదు, లోన ఏమి జరుగుతుందో అర్థం కాదు. అంటే అంత టెన్షన్ పడిపోతూ ఉన్నావు. లోకానికి రక్షకుడే నిన్ను 2 నిమిషాలు మెలుకు వచ్చేంతవరకు మెలుకుగా ఉండమంటే మనం నిద్రపోతే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు లోన పేషెంట్ ఆపరేషన్ థియేటర్ పేషెంట్ ఏదైనా జరగవచ్చు. సో హూ ఇస్ దట్ టు క్వశ్చన్? ఎవరు అడుగుతారు? ఏది జరిగినా మనం ఉండి మన యొక్క బంధువుని, మిత్రుడిని, స్నేహితుడిని, రక్త సంబంధిని బాగొట్టుకున్నవాడు. ఎందుకని తెలియక చాలామంది హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఆ యొక్క ఐసీయూలో కానీ ఆపరేషన్ ఏమి జరుగుతుందో తెలియక చాలామంది డబ్బు పోగొట్టుకున్నవాడు ఉన్నారు.
చచ్చిపోయినటువంటి శవాన్ని ఐసీయూలో పెట్టి వెంటిలేటర్ మీద పెట్టి వాళ్ళు ఇంకా బతుకున్నారు. భ్రమలో బయట వెయిట్ చేసిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. ఇది ఏంటంటే ఇది ఒక మోసం. అంటే మోసాన్ని ఏ విధంగా తెలుసుకోలేకపోయాడు, అజ్ఞానం చేత తెలుసుకోలేకపోయాడు. ఏమి జరుగుతుందో ఒకసారి చూస్తాం. మామూలు ఎలా ఉన్నారో చూడాలి, పలకరించాలి. మినిమం కామన్ సెన్స్ అది. అంటే మనం అంటే ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు కూడా నిద్రలో జరుగుతున్నారు. వాళ్ళ పేషెంట్ ఏ విధంగా ఉన్నాడు, వాళ్ళ పరిస్థితులు బయట అలాగే ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభువారు కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన ఎత్తు నుండి తొలగిపోవాలని ప్రార్థించు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏ గడియ? తాను భూమి మీద నుంచి తండ్రి దగ్గరకు వెళ్ళవలసిన గడియ ఆసన్నమైనదని ఆయన జ్ఞాపకము చేసుకుని అదే విషయం నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ సహోదరి సహోదరులారా, ఇది మనకు ఒక టెస్టింగ్ పీరియడ్, ఇది ఒక పరీక్ష. రాత్రి కాలంలో ఇప్పుడు ఫస్ట్ చెప్పిన వాక్యం మీద దేవుడితో మాట్లాడడానికి ఒక సమయం కావాలి, ఏకాంతం కావాలని అడిగింది. ఇది ఏకాంతం. ఏకాంతముగా దేవుడితో మాట్లాడి దేవుడు ఇచ్చిన అవకాశం ఇవ్వచ్చు. మరి సెప్టెంబర్ నెల 30 దినాలు దేవుడు తన యొక్క కాపుదల్లో క్షేమమునిచ్చి కాపుదలనిచ్చి సజీవుడిగా నిన్ను 10వ నెల 1వ తారీఖున సజీవుడిగా ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? మనం సజీవుడిగా ఉన్నాం. మనం దేవుని ఆరాధించాలి, దేవునితో మాట్లాడాలి. మనం ప్రార్థనలు ఎలా చేస్తామంటే, నాకు తెలిసినంత నేను చూసినటువంటి అందరూ ఏ విధంగా ప్రార్థన చేస్తామంటే లిస్ట్ ఆఫ్ పిటిషన్స్. ఏంటి పిటిషన్స్ పట్టుకొస్తారు. ఎక్కడికి? దేవుడి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక పెద్ద పిటిషన్ రాస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే పిటిషన్ రాస్తారు. ఏంటంటే మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద పిటిషన్, ఒక పాయింట్ మీద పాయింట్, రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్, పిటిషన్ రాసి దేవునికి ప్రార్థన సబ్మిట్ చేస్తాం. ఇది ప్రార్థన అనుకుంటున్నాం మనం. ఇదేమనుకుంటున్నాం? ఇది ప్రార్థన కాదు, ఇది అడుక్కోవడం. ఏంటిది? ఇది బెగ్గింగ్. ఇది బెగ్గింగ్, ఇది పర్సనల్ బెగ్గింగ్. చాలామంది ఒకప్పుడు ఇండియన్స్ అమెరికా వెళ్ళి ఏం చేసేవాళ్ళంటే, మేము ఇండియాలో ఇంత సేవ చేస్తున్నామని చెప్పేసి డొనేషన్ అడిగేవాళ్ళు. వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే అఫీషియల్ బెగ్గర్స్ అనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? అఫీషియల్ బెగ్గర్స్ అని. ఇప్పుడు మనందరూ కళ్ళతో చూస్తున్నాం. ఎక్కడ? ట్రాఫిక్ దగ్గర, ట్రాఫిక్ జంక్షన్స్లో, మరి ఫుట్పాత్ మీద చాలామంది వాళ్ళ దేని స్థితిని బట్టి, వచ్చిన పరిస్థితిని బట్టి వాళ్ళు యాక్షకులుగా మిగిలిపోయారు. అది వాళ్ళు రియల్ బెగ్గర్స్. వాళ్ళు నిజంగా వాళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని, వాళ్ళ పరిస్థితి, నిజమైన పరిస్థితుల్ని వాళ్ళు ఏం చేశారు, అదే విధంగా పరిస్థితి బట్టి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి అంటే, ఇక్కడ నీవు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు, ఏమి ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన అంటే ఓన్లీ అడగడమేనా? ఇవ్వడం ఏమీ లేదా? ఎప్పుడు తీసుకోవడానికేనా? ప్రార్థన అంటే దేవునికి మనం ఏమి ఇవ్వాలంటే స్తుతి నైవేద్యం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమి ఇవ్వాలి? స్తుతి నైవేద్యము. అంటే ఇప్పుడు మనం నైవేద్యం చేసి మన యొక్క స్నేహితులందరూ కూడా ప్రసాదాలు ఏం చేస్తారు? పండుగ వస్తే ప్రసాదం తయారు చేస్తారు. మన క్రిస్టియన్స్లో కూడా ప్రేయర్ అంటే వంటలు రెడీ అయిపోతారు, ఇంక్లూడింగ్ నేను కూడా, దాంట్లో ఎక్సెప్షన్ కాదు. ప్రేయర్ అంటే వంటలు రెడీ అయిపోతాం. మా అత్తమ్మ గారు డ్యూటీ వచ్చేస్తాయి అందరికి కూడా. అంటే ఇప్పుడు ప్రేయర్ జరగాలి అంటే ముందు వంట వండాలి, చికెన్ ఉండాలి, మంచి భోజనాలు. వచ్చినప్పుడు ఏమనుకుంటారు, నేను ఏ రేంజ్లో ఫుడ్ అరేంజ్ చేయాలి అని ఆలోచిస్తాం. కానీ ఎంత బాగా నేను ప్రార్థన జరిగించుకోవాలని మనం ఆలోచించాం. సహోదరి చెప్పి 10 గంటలు స్టార్ట్ చేయాలంట. మేము కూడా దాదాపుగా 10కి అటు ఇటుగా వచ్చేవాళ్ళమే, కానీ దారి మిస్ అయిపోయింది. జస్ట్ ఒక స్టెప్ పైలైన్కి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి గెటెళ్ళాలి అర్థం కాలేదు నాకు. అసలు నాకు తిరిగిదారు గెటెళ్ళాలి అర్థం కాలేదు. చివరాఖరికి విజయ్ బ్రదర్ డైరెక్ట్ చేశారు. ఈ విధంగా అయితే కొన్నిసార్లు మనం తప్పిపోతున్నాం. దేని పెట్టారా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు, ఆయన యేసు ప్రభువు వారు కొంత దూరం వెళ్ళి సాగిలపడి నేల మీద సాగిలిపడారు.
ఆయన నేల మీద పడి ఆయన 35 వచ్చులో ఆయన నేల మీద పడిపోయాడు. మనం చర్చిలోకి వెళ్తే చాలా మంది ఎలాంటి చర్చికి వెళ్తారో తెలుసా? చర్చికి వెళ్తే మా ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏసీ కొద్దిగా హైలో పెట్టమంది. వాస్తవంగా మేము ఏసీ వాడం, అంటే అలసిపోయింది, అంటే కొంచెం టెన్షన్ వచ్చేసి నాకు బయట దారి మిస్ అయ్యాం కదా, కొంచెం ఆ విధంగా వచ్చేసి. అంటే ఎందుకు చెప్తున్నానంటే చర్చ్ కూడా ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటామంటే మనం కూర్చోవడానికి మంచి విశాలంగా చైర్ ఉండాలి, బెంచెస్ ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి, ఏసీ ఉండాలి. అక్కడ ఏం జరగాలి? మంచి డిజిటల్ స్క్రీన్ ఉండాలి. డెకరేషన్ ఎలా ఉండాలి, సెట్టింగ్ ఎలా ఉండాలంటే అద్భుత మ్యారేజ్ సెట్టింగ్ లాగా ఉండాలి. దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మరి ఏ పాకలోనో ఏ షెడ్లోనో చర్చ్ ఉందంటే కన్నెత్తి కూడా చూడరు, ఏ ఎంప్లాయీ కూడా కన్నెత్తి చూడరు. చర్చ్ సెలెక్షన్ చేసుకున్నాం. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మంచి బంగ్లాలో, మంచి గెస్ట్ హౌస్లో, మంచి ఫంక్షన్ హాల్లో ఆరాధన నడిపిస్తున్న సేవకులు బాగానే ఉంటారు. నువ్వు వెళ్తావు, కానీ నువ్వెవరో ఆయనకి తెలియదు. కమ్మల షెడ్లోకి వెళ్ళి ప్రార్థన జరుగుతుంది, ఇంట్లోకి వెళ్ళు. ఆ పాస్టర్ గారికి నువ్వెవరో తెలుసు. అమ్మ మీ పేరేంటి? మర్చిపోయాను. పుష్ప అంటే ఎవరో ఆ పాస్టర్ గారికి ఎవరు తెలుసు? పాస్టర్ గారికి తెలుసా తెలీదా? ఎందుకని తెలుసు? అక్కడ ఆమె కొత్తగా వచ్చారు, సంఘంలో తక్కువ మంది ఉండటం వల్ల పుష్పమ్మ నీకోసం ప్రార్థన చేస్తా అంటారు, ఫోన్ చేస్తారు, పలకరిస్తారు. అమ్మ ఇటు వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ రెండమ్మ ప్రార్థనకి అంటారు. అదే నువ్వు ఫంక్షన్ హాల్లోకి వెళ్ళావు అనుకో, నువ్వు 100 సార్లు వెళ్ళినా కానీ నువ్వు ఎవరివో. సో యు ఆర్ అన్ఐడెంటిఫైడ్ గెస్ట్, అన్వాంటెడ్ గెస్ట్ యు ఆర్ దేర్. ఇక్కడ యు ఆర్ వాంటెడ్ గెస్ట్, నువ్వు ఎవరో తెలియదు. నువ్వు తెలియనప్పటికీ కూడా అక్కడ యు ఆర్ వాంటెడ్ గెస్ట్. ప్రేమ ఆప్యాయతలు ఎక్కడ పొందుకుంటామంటే కమ్మలింట్లో పొందుకుంటాం. ధనం పెరిగితే స్నేహితులు పెరుగుతారు, కానీ మనకి దరిద్రుని ఇంటి స్నేహితులు ఎవరు కూడా సావిత్రి గ్రంథంలో ప్రభు అదే చెప్తున్నారు. ఈ రోజున మరి ఆయన నేల మీద పడి ఎంత ప్రార్థన చేసిన అవసరం ఏమొచ్చింది? నేల మీద పడిపోయి ప్రార్థన చేసాం, ఎంతమంది మోకరించి ప్రార్థన చేయగలం? మరి ఈ రోజున ఇది కూడా మనకు పరీక్ష. ఆల్రెడీ పేరులో అక్కడ మంచం ఎదురు చూస్తుంది, ఇక్కడ మైండ్ ఎలా ఉంది? అందుకే ఆయన ఏమన్నాడు? ప్రభు వారు ఏమన్నారంటే ఆత్మసిద్ధమే కానీ శరీరము. మరి బెడ్ ఎదురు చూస్తుంది. ఇప్పుడు పుష్పం ఎప్పుడు వస్తుందని చెప్పేసి బెడ్ ఖాళీగా ఉంది, సత్యనామాస్ ఎప్పుడు వస్తారు, బెడ్ ఖాళీగా ఉంది, బెడ్ ఎప్పుడు వస్తుంది, బెడ్ ఖాళీగా ఉంది. అంటే అక్కడ మనకి బెడ్ ఎప్పుడు గుర్తొస్తే నిద్ర వచ్చేస్తుంది. బెడ్ గుర్తు రాదని చెప్పి మనకి ఏం గుర్తు ఏమి రాదు, నిద్ర రాదు. ఇది ఒక పోరాటం, ఇది స్పిరిచువల్ వార్ఫేర్, ఇది ఆత్మీయ యుద్ధం. సంపూర్ణ రాత్రికాల ప్రార్థన అనేది ఆత్మీయ యుద్ధం. మనం ఆత్మతో యుద్ధం చేస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు నా దేవునితో మాట్లాడాను, యుద్ధం చేస్తూ ఉన్నాం. సో ఈ యుద్ధంలో మనం ఫెయిల్ అవ్వకూడదు, పాస్ అవ్వాలని. ఇది ఒక ప్రిపరేషన్, ఇది ట్రైలే. మనం అందరం నేర్చుకుంటున్నాం, నేను కూడా అందరూ నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాం? సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనం ఏ విధంగా ప్రభుతో ఉండగలమో మనల్ని మనము టెస్ట్ చేసుకుంటున్నాం. మీరు ఏం చెప్పారా? ఆయన నేల మీద పడిపోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారం. ఈ గిన్నె అంటే ఏంటి అంటే శ్రమల పాత్ర. ఏ పాత్ర అండి అది? ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం 7 పాత్రలు, 7 సంఘాలు, చాలా 7 దూతలు ఉన్నారు. చాలా 7 మీద చాలా విషయాలు ప్రకటన గ్రంథంలో చదువుతాం. అయితే ఆయన ఎలాంటి శ్రమలను పొందబోతున్నాడు, ఎలాంటి మరణం పొందబోతున్నాడు ఆయన తెలియదు అనుకుంటున్నారా? ఆయన తెలుసు. ఈ నోస్ మనం ఎలాంటి మరణం పొందుతాం మనకు తెలియదు, మన జీవితం ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ఈ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సర్వమును ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన తెలిసి శ్రమలు అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఆయన తెలిసి శ్రమలు అనుభవించడానికి సిద్ధపడినటువంటి దేవుడు ఎవరంటే యేసు ప్రభువు. అంటే గొర్రె పిల్లను తను వధిస్తాడని గొర్రె పిల్లకు తెలియదు. గొర్రె పిల్లను తనకు ఆ దేవతకో ఆ దేవుడికో బలిస్తే గొర్రె పిల్లకు తెలియదు. కానీ తీసుకెళ్తున్న మనిషి తెలుసు ఎందుకు తీసుకెళ్తున్నాడు.
అలాగే ఇప్పుడు ఒక మనిషి మర్డర్ చేస్తానికి ప్లాన్ స్నేహితులు వచ్చారనుకోండి, స్నేహంగా మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందో తనకి తెలియదు, కానీ ఇక్కడ ప్రభువు తెలుసు. నీకు నాకు తెలియదు ఏం జరుగుతుందో, నీకు నాకు తెలియదు, కానీ మనం ఆరాధిస్తున్న దేవునికి ఇక్కడ ఏమి జరుగుతుందో ఆయనకి స్పష్టముగా తెలుసు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి ఆత్మసిద్ధమే శరీరము బలహీనం అని పేతులతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటల్ని పలికాడు. ఏమని పలికాడు ఆయన? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయమన్నారు? మెలకుగా ఉండి. మరి అందరూ మెలకుగా ఉన్నారు, నిద్రలో ఉన్నారా? ఎలా ఉన్నారు? మెలకుగానే ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క ఈరోజు ప్రార్థన యొక్క సారాంశం కూడా కీప్ అవేక్ అండ్ ప్రే. కీప్ అవేక్ అండ్ మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. అంటే ఈ రోజున మనము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ఎలా చేస్తున్నామంటే మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రార్థనలో దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ఏ విధంగా హెచ్చరిస్తున్నాడంటే నీ శరీరాన్ని బలహీనపరచుకోగలుగుతున్నాడు. పౌలు గారు అన్నారు, నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతున్నాను. ఇప్పుడు మనం అందరం బలవంతులమా కాదా? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 11:15 అవుతుంది. 11:10, 11:15. సో ఇప్పుడు చాలా మంది ఈ పాటికి గాఢతలో ఉండేవాళ్ళు చాలా మంది. అంటే ఆయన చేసేటువంటి త్యాగము మామూలు త్యాగం కాదండి. నిద్రను చంపుకున్నాడు, ఆహారం చంపుకున్నాడు, సర్వాన్ని చంపుకున్నాడు. ఆయన సమాజం ఎక్కడున్నాడు? ఆయన ఊరు బయట లేడు. యేసుప్రభు వారు ఊరిలో ఉన్నాడు. ఊరిలో ఉండి మనలో ఒకటిలాగా జీవిస్తూ, ఒక మనిషిలాగా జీవిస్తూ ఆయన అన్నీ త్యాగం చేశాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు త్యాగం చేశాడు. అంటే మనమైతే అన్నీ కావాలనుకుంటాం. మరి ఆయన మనకు నేర్పించిన అంశం ఏంటంటే మెలకుగా ఉండి ప్రార్థించడం. సో నేను ముందు చెప్పాను మీకు ఒక వాక్యం, ప్రార్థన చేయడానికి ఆయన అడగాలంటే ఏకాంతం కావాలన్నాను. ఇది ఏకాంతం. ఎందుకంటే నీ సమస్యలు ఇక్కడ నువ్వు దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు నీకోసం అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. అనేక మంది ప్రార్థన చేస్తారు. నీ సమస్య ఎంత పెద్దదైనా కానీ, అది కొండంత పెద్దదైనా కానీ, సముద్రంత లోతైనా కానీ, నీ సమస్యకు పరిష్కారం ఎక్కడంటే నజరేయుడగు యేసుక్రీస్తు వారి పాదముల వద్ద నీ సమస్యకు సమాధానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యు కమ్ విత్ ప్రాబ్లమ్స్, ఐ విల్ గివ్ ద సొల్యూషన్. మీరు సమస్యల్లో రండి, నేను మీ సొల్యూషన్ ఇస్తానంటున్నాడు ప్రభు, సమాధానం ఇస్తానంటున్నాడు. సమస్య లేని వాడు భూమి మీద మనిషి లేడు. కన్నీరు లేనిటువంటి కుటుంబం లేదు, సమస్య లేనటువంటి కుటుంబం లేదు, సంతృప్తి లేనటువంటి కుటుంబం లేదు. సంతృప్తి ఉన్నటువంటి కుటుంబం ఒకడు కూడా లేదు. ఎంత ఉన్నా సంతృప్తి లేదు, ఎంత ఉన్నా సంతృప్తి లేదు. మరి ఈ సమయంలో ఎక్కువగా ఉండి నిజంగా ఇది రియల్లీ స్పిరిచువల్ వార్ఫేర్. సో ఈ యొక్క ఆత్మీయ యుద్ధం ప్రజీవితారు మనల్ని ఎక్కడ చేస్తుందంటే ప్రభువులో ఏకమయ్యేలాగా చేస్తున్నాయి. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధాత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధాత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. సర్వాంతర్యామి సత్యస్వరూపి, సర్వాంతర్యామి సత్యస్వరూపి, ఇప్పుడే దిగిరమ్మయ్యా, నీవిప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా,
మనం కలిసి ఉండాలయ్యా పరిశుద్ధాత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా సత్యం నాకు తెలియాలని సత్యంలోనే నడవాలని నా ఆశయా సత్యం నాకు తెలియాలని సత్యంలోనే నడవాలని నా ఆశయా సర్వ సత్యంలోకి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా సర్వ సత్యంలోకి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగి రమ్మయ్యా నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా మనం కలిసి ఉన్నామయ్యా పరిశుద్ధాత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు దేవుడు నిన్ను తనలో ఏకము చేయాలని కోరుకుంటున్నాడు. తండ్రి యోహాను సువార్త 17 ఆయన ఏమో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీవు నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో నీవు నాకు అప్పగించిన వారు కూడా మనతో ఉండినట్లుగా కృప దయచేయమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో చదువుతూ ఉన్నాం అదే వాక్యాన్ని మనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనం. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉన్నట్లు నేను వారి యందు ఉన్నట్లును వారికి నీ నామమును తెలియజేసి ఇంకను తెలియజేసేదను. అంటే ఆయన నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును ఆయన మరి ఇన్ని విషయాలు చెప్తూ వారందరినీ కూడా మరి బలపరుస్తూ వారందరినీ కూడా మరి ఎంతగానో ప్రేరేపించి వారి కొరకు దేవుళ్ళు ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 20వ వచనం నుంచి 27వ వచనం. మరియు నువ్వు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. దేవుని స్తోత్రం. ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు మన యందు ఏకమై ఉండాలి వారి కొరకు మాత్రమే ప్రార్థించలేదు కానీ వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ. దేని వలన? మనకు దేని వల్ల విశ్వాసం ఉంచాము? వాక్యం వలన. ఈ వాక్యము యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏమవ్వాలని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారిని ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నారు. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. దేవుని స్తోత్రం. అంటే ఇది ఒక పర్సనల్ ప్రాపర్టీని ఎవరికి ఇచ్చాడు? తనతో ఉన్న వారందరికి కూడా ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు? నా మహిమను నేను వారికి 22 చూడండి. మనము ఏకమైన లాగున వారును ఏకమై ఉండవాలి నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. దేవుడు ఆ యొక్క మహిమను ఆ భాగ్యాన్ని ఎవరికి ఇచ్చారు? యేసు ప్రభు వారికి మాత్రమే ఇచ్చాడు. పరలోకం వెళ్ళడానికి నీకు నాకు అర్హత లేదండి. భూమి మీద మనుషులకి పరలోకం వెళ్ళే అర్హత లేదు. పరలోకములో ఉండవలసినటువంటి కొడుకు భూమి మీద ఉన్నటువంటి వారిని కూడా తనతో పాటు తీసుకువెళ్ళడానికి భూమి మీదకి వాడిని అందుకోసం పంపించాడు. అర్హత లేని వాడికి అర్హత ఇవ్వడానికి యేసు ప్రభువాన్ని భూమి మీదకు పంపించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఒక డిస్క్వాలిఫైడ్, ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్, ఒక పనికిరానోడిని, ఒక పనికి మాలోడిని ఎక్కడ సింహాసనం ఎక్కించడానికి, పరలోకం చూపించడానికి, పరలోకంలో యుగయుగాలు జీవించడానికి యేసు ప్రభువాన్ని భూమి మీద పంపించాడు. జీసస్ క్రైస్ట్ అంటే ఒక మనిషి కాదు. ఈజ్ ద గాడ్. ఆయనే దేవుడు. ఎందుకంటే రక్షించి ఒక నీటిలో కొట్టుకున్న వాడిని రక్షిస్తే ఆయన రక్షించాడంటే నీటిలో కొట్టుకుపోతుంటే అంటారు. డాక్టర్ వైద్యం చేస్తే నా ప్రాణాన్ని ఆ డాక్టర్ గారు రక్షించాడని చెప్పుకుంటాం.
మరి పాపంలో నువ్వు కుళ్ళిపోయి మరి కంపు కొడుతూ ఉంటే ఆయన ఏం చేశాడు? నిన్ను పట్టుకుని ఆయన బయటికి లాగి పాపం నుంచి తన రక్తంతో కడిగాడంట. ఈ లోకంలో ఉన్నటువంటి సువాసనలు కానీ, పరిమళ ద్రవ్యములు కానీ, సెంట్లు కానీ, పెర్ఫ్యూమ్లు కానీ ఏవీ సరిపోవు. అలాంటిది ఆయన తన రక్తంతో నిన్ను ఏం చేశాడు? శుద్ధి చేసి ఉన్నాడు. తన రక్తంతో కడిగాడు. ఒక వ్యక్తిని రక్తంతో కడగడం అంటే ఏంటో చూడండి. అసలు రక్తంతో కడగడం అంటే ప్రాణం పెట్టడం. రక్తానికి ఏముంది? ప్రాణం ఉంది. రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. అందుకే క్రైస్తవుడు రక్తమును ఏం చేయకూడదు? తినొచ్చా తినకూడదా? తినకూడదు. క్రైస్తవుడు రక్తమును గొంతు పిసికిన దాన్ని కూడా తినకూడదు. ఆయన తన రక్తం చేత మన పాపాన్ని కడిగి వేసి మనం శుద్ధి చేశాడు. నౌ వీఆర్ క్లీన్. ఎవరు మనం? క్లీన్, శుద్ధులమై ఉన్నాం. దేవుని స్తోత్రం. నో మోర్ వి ఆర్ సిన్నర్స్. అంటే నిన్ను శుద్ధి చేసిన తర్వాత ఇప్పుడు మంచి నా షర్ట్ బాగానే ఉంది, ఇప్పుడు ఏదో మరకండింది, దాన్ని కడిగేశాను, మా ఆవిడ ఉతికేసింది మంచిగా. మళ్ళీ నేను వెళ్ళి ఎక్కడో మళ్ళీ అంటించుకున్నాను, ఇటు వెళ్ళి అంటించుకున్నాను, అటు వెళ్ళి అంటించుకున్నాను. ఈ మరక చూసి ఆమె ఏమంటది? చిరాకు వస్తారా? మరి ఇప్పుడు ఆయన నిన్ను క్లీన్ చేస్తే మరలా ఆయన మాటలు కాదని లోపంలో జీవిస్తూ మళ్ళీ పాపాన్ని అంటించుకుంటే ఆయన కోపం వస్తుందా రాదా? వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? పాపము అంటకుండా మనల్ని మనము ప్రత్యేకించుకోవాలి. దేవుని స్తోత్రం. పాపము అంటకుండా ఏం చేయాలి? మనల్ని మనం కాపాడుకోవాలి. సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటారు దాన్ని. ఏమంటారు? సెల్ఫ్ ప్రొటెక్షన్. దేనికి? పాపం మనకు అంటకుండా. పాపం అంటడం అంటే శరీరానికి అంటదండి, మైండ్కి అంటుంది. ఈ మైండ్ని ఏం చేయాలి? మనం కంట్రోల్ చేయాలి. మైండ్ని కంట్రోల్ చేస్తే పాపం అనేది 100% మనకి దూరంగా ఉండాలి. సో ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి జ్ఞాపకం చేసేటువంటి వారు ఆయన ఏమన్నాడు? నువ్వు నాకు ఏ మహిమని ఇచ్చితో ఆ మహిమలో వారిని కూడా నేను పిలిచి తిని అన్నాడు. చూడు, నువ్వు అనుగ్రహించిన మహిమ నేను వారికి ఇచ్చి తిని అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఉదారంగా వచ్చినటువంటి పరలోక భాగ్యం, ఉచితంగా వచ్చినటువంటి పరలోక భాగ్యం కాబట్టి ఎలా ఉంటుందండి? ఇది కేర్లెస్గా ఉంటుంది. ఉచితంగా ఇచ్చింది. అందుకే భుజ్బాబు గారు అంటూ ఉంటారు, ఏమంటారంటే ఎవరికి ఉచితంగా ఏమి ఇవ్వకూడదు అంటారు. ఎందుకు? దాని వాల్యూ తెలియాలి అంటే అది కష్టపడి సంపాదించిన వాడికి మాత్రమే దాని వాల్యూ. ఉచితంగా వచ్చిన ఏది కూడా గవర్నమెంట్ రేషన్ బియ్యం ఇస్తుంది, దాని కోటా బియ్యం. దాని వాల్యూ ఎంతో? మన 15 రూపాయలకి 10 రూపాయలు కట్టారు, 10 రూపాయలు కట్టారు. అంటే ఎలా వచ్చింది? ఉచితంగా వచ్చింది. దాని వాల్యూ మనకు తెలియదు. తెలుసు, ఎందుకు తెలియదు? వాల్యూ తెలుసు. అంటే నీకు సన్నబియ్యం అర్థమైందా? సన్నబియ్యం తినే అలవాటు ఉంది కాబట్టి ఆ కోటా బియ్యం కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి ఏమంటారు? దాన్ని నమ్మేస్తారు. దాన్ని తినడానికి ఎవరు కూడా. గవర్నమెంట్ ఏమో ఇన్ని కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ ధాన్యం కొని వీళ్ళ కోసం మళ్ళీ అక్కడ స్టోరేజ్ గిడ్డంగుల్లో దాచి వీళ్ళందరూ కూడా మిల్లర్లు కూడా ఆడించి అందరూ నెల వచ్చేసరికి 20 కేజీ 10 కేజీ మనిషికి 5 కేజీ చెప్తున్నారు. దీనిలో అమ్మేస్తున్నారు. అందుకు ఉచితంగా వచ్చింది కాబట్టి దాని వాల్యూ తెలియదు. సో ప్రిదేని బిడ్డ, యేసుప్రభువు వారు కూడా మనకి పరలోక భాగ్యాన్ని ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, ఇంకా దాన్ని మళ్ళీ పొందుకోవడం చాలా కష్టం. సో అలాగా రాత్రికాల సమయంలో మనం నేర్చుకుంటుంది ఏంటంటే మనము దేవునితో గడపడం, ఎలాగ ఆయనతో మాట్లాడాలి, ఏ విధంగా పాపము అంటకుండా మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అంటే నిజంగా ఈ విషయంలో మనం మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు ప్రభువారు నేర్పినటువంటి విషయం అది. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా చేస్తామో వారి యందు నేనును వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపినవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించమనియు లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 సార్లు చెప్పారు మహిమని, 2 సార్లు చెప్పారు ప్రభువారు. నీవు నన్ను పంపితున్న వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్న వారు కూడా. ఎలా సంపూర్ణులు అంటే ఏంటి? పర్ఫెక్ట్. సంపూర్ణం అంటే ఏంటండి?
పర్ఫెక్ట్ గా సంపూర్ణ పూర్తిగా పరిశుద్ధులుగా ఫుల్, ఇంకా డిఫైల్మెంట్ కానీ డిఫెక్ట్స్ కానీ ఏమీ లేవు. సంపూర్ణ సంఖ్య అంటారు తెలుగులో. పర్ఫెక్ట్ నంబర్ గుర్తించారు. పూర్ణ సంఖ్య తెలుగులో పూర్ణ సంఖ్య అంటాం. ఆ విధంగా పూర్ణమైన దాంట్లో అసంపూర్ణం ఎలా వచ్చింది? ఇప్పుడు పూర్ణము అంటే పర్ఫెక్ట్ అన్నాము, పర్ఫెక్ట్ అంటే ఇంపర్ఫెక్ట్ ఎలా వచ్చింది? ఇప్పుడు పూర్ణ సంఖ్యలోకి మరి అపూర్ణ సంఖ్య ఎలా వచ్చింది? అసంపూర్ణ సంఖ్య ఏ విధంగా వచ్చింది మనం క్వశ్చన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనల్ని ఎలా చేశాడు ఆయన? సంపూర్ణంగా చేశాను ఆయన. ఇప్పుడు ఎప్పుడు ఏమన్నాడు? వారి యందు నేను, నా యందు నీవు ఉండటం వల్ల వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపిదివా, నీవు నన్ను ప్రేమించిన వారిని కూడా ప్రేమించి లోకం తెలుసుకుని నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చింది. అంటే ఆయనలో ఉండటం వల్ల మనం అందరం కూడా ఏమైపోయాము? సంపూర్ణమైపోయాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 24 వచ్చింది చూడండి. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నాకు ఏ బిల్డింగ్ కేటాయించావు అదే బిల్డింగ్ లో వాడు కూడా ఉండేలా చేయని అడుగుతున్నాను. నువ్వు నన్ను ఎక్కడ ఉంచుతావో వాళ్ళు కూడా అక్కడే ఉంచమని అడుగుతున్నాను. ఇప్పుడు దేవుని పెట్టారా? సంథింగ్ న్యూ టుడే గాడ్ ఇస్ టాకింగ్ టు us. అలాగే జగత్ పునాది వేయకపడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడు ఒక తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితవని మీరు ఎరిగి ఉన్నారు. లోకం ఎవరిని ఎరగలేదు? తండ్రి అంటే ఎవరో లోకానికి కుమారుడు వచ్చే అంత వరకు కూడా కుమారుడిని బట్టి ఏసే భూమి మీదకి వచ్చి తండ్రి దేవుని వాళ్ళు తండ్రి ప్రేమకు నోచుకోలేదు. తండ్రి ప్రేమను తిరస్కరించినటువంటి దుష్ట సంతానం, సర్ప సంతానం, వేషధారులైన సంతానం ఉంది. యేసుప్రభువు ఏమన్నా తెలుసా? వ్యభిచార సంతానమా సర్ప సంతానమా అంటారు యేసుప్రభువు. భయంకరమైన మాటలు వినటానికి. నువ్వు వేసి కొడుకు అంటే ఎవరు ఊరుకుంటారండి ఈ రోజున? భయంకరమైన యుద్ధం, పోరాటం జరుగుతుంది, గొడవలు జరిగిపోతాయి. ఎందుకు అన్నాడంటే వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి కాబట్టి యేసుప్రభువు వారు ఆ విధంగా పిలిచినారు. ఈ రోజున ఆయన మనల్ని సంపూర్ణంగా చేసి నేను ఎక్కడ ఉంటానో అదే ప్లేస్ లో వారిలాగా ఉండేలాగా చేయమని తండ్రిని అడుగుతున్నాను. సో వాళ్ళకి నువ్వంటే ఎవరో తెలియదు, నా వల్ల ఇప్పుడు వాళ్ళు తెలుసుకొని ఉన్నారు. సో నాకు అనుగ్రహించిన మహిమలు వారికి కూడా స్థానం ఇవ్వాలని యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మోకరించి నేల మీద పడి మరి కన్నీరు కాల్చు, రక్తం కాల్చు, వేదన పడుతూ ఎవరి కోసం వేదన పడ్డాడు? ఎవరి కోసం వేదన పడ్డాడు? ఎవరి కోసం చెమట కార్చాడు? ఎవరి కోసం రక్తం కార్చాడు? ఎవరి కోసం కన్నీరు కార్చాడు? నీ కోసం నా కోసం కాదా? నీ కోసం నా కోసం కాదా? ఆయన నీ కొరకు కన్నీరు కారిస్తే మనము ఇంకా అసలు మామూలు మనిషి ఇంకా హాయిగా పాపం చేస్తున్నామంటే మనంత మూర్ఖుడు కఠినాత్ముడు ఇంకొకరు ఉండరు. సో ఈ సమయంలో నేను తప్పు చేస్తాను నాకు తెలిస్తే ఏమైపోవాలి? నేను కరిగిపోవాలి, కొవ్వొత్తులాగా కరిగిపోవాలి, మరి కర్పూరంలాగా కరిగిపోవాలి. ఏమి మిగలకూడదు, ఇంకా ఏమి మిగలకూడదు. సమస్తము నాలో ఉన్నటువంటి పాపం కరిగిపోవాలి, కఠినత్వం కరిగిపోవాలి, స్టబ్బర్నెస్, ఆక్వర్డ్నెస్, దేవుడికి అసహ్యం కలిగించే ప్రత్యేక కార్యం కూడా లైమైపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసు ప్రభువు నేను సంపూర్ణంగా చేస్తే ఇంకా అసంపూర్ణంగా మిగిలిపోవడానికి ఎవరు కూడా వీళ్ళు. వీఆర్ పర్ఫెక్ట్. అందుకే యేసునందున్న వారికి, క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష దీన్ని గ్రాంటెడ్ గా తీసుకున్నారు చాలా మంది. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం. గ్రాంటెడ్ గా అంటే ఏంటి? మా ప్రభువు వారు చెప్పారు నా శిక్ష లేదు, బోధకులు కూడా ఇదే బోధనలు నడిపిస్తున్నారు. రాంగ్ అండి, ఇది రాంగ్. ఎందుకు లేదండి శిక్ష? తప్పు చేసిన వాడు శిక్ష పొందాల్సిందే. నేను చేసినా శిక్ష పొందాలి, నా కొడుకు చేసినా శిక్ష పొందాల్సిందే. ఈక్వాలిటీ అనేది ఉండాలి, జస్టిస్ అనేది ఉండాలి అక్కడ. అందుకే 8వ అధ్యాయం మొదటి వచ్చి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. మీరు నమ్ముతారండి? ఇది ఎప్పుడు లేదు చెప్పనా? ఇది
ఏ శిక్షా విధి ఎప్పుడు లేదంటే నువ్వు క్రీస్తునందు ఉన్నప్పుడు, క్రీస్తునందు ఉన్న వాళ్ళు ఏముండదు, పాపం ఉండదు. క్రీస్తునందు ఉన్న వాళ్ళు పాపం ఉండదు కాబట్టి నీకు శిక్ష లేదు. ఇది వాళ్ళకి సంబంధించింది. అంతేగాని నేను పేరుకు మాత్రమే బాప్తిసం తీసుకొని పేరుకు మాత్రమే సంఘానికి వెళ్ళి నా జీవితంలో పాపం ఉండి యథావిధిగా నా రొటీన్ లైఫ్లో నేను ఏ మార్పు లేకుండా జీవిస్తే నా శిక్ష ఎందుకు ఉండదండి? గ్యారంటీడ్ పనిష్మెంట్ ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో దాన్ని తప్పించుకోవడం కోసం ఈ ఆన్లైన్ ట్రైనింగ్. ఎందుకంటే ఇది ఒక పోరాటం, ఇది ఒక యుద్ధమే. నేను చెప్తున్నా, ఆన్లైన్ ట్రైనింగ్ ఒక యుద్ధం. మనం ఎవరితో యుద్ధం చేస్తున్నామంటే మన బాడీతో చేస్తూ ఉన్నాం. ఎవరితో చేస్తున్నాం? నువ్వు ఎందుకు కూర్చోవు? ఎవరికి? మన బాడీతో. శరీరం బలహీనం అన్నాం కదా, ఆత్మసిద్ధమే శరీరం బలహీనం. ఇప్పుడు శరీరాన్ని బలపరచాలి. శరీరాన్ని బలపరచాలంటే శరీరంగా మనం ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మన సంపూర్ణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు మనలో ఉండాలి, క్రీస్తు మనలో ఉండాలి. ఆయన ఏమంటాడు? మీరు దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? మొదటి కొరింథీయులకు రాసిన లేఖ చూడండి, 3వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం. మీరు 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరెవరు? ఇప్పుడు దేవుని ఆలయం అంటే క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షణ లేదు అన్నాం. అంటే ఇప్పుడు వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆయన ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఆయనలో మనం ఉంటుంది. ఆయన ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన మనలో ఉంటే ఇంక పాపానికి స్థానము లేదు. సో మరి ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఏదో క్వశ్చన్ మార్క్ పెట్టారు అక్కడ, ప్రశ్నార్థకంగా మిగిలిపోయినది. సో మరి ఇప్పుడు మనము ఎవరము ఆలోచించుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతాం. మీలో ఒకనికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? దేవునికి స్తోత్రం. ఎవరు తీర్పు తీస్తారు లోకానికి? ఎవరు తీరుస్తారు? పరిశుద్ధులు. మనందరం ఎవరు ఇప్పుడు? పరిశుద్ధులు. ఎందుకంటే ఆయన పాపులమైన మనల్ని ఆయన పరిశుద్ధ పరిచయం కాబట్టి వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వీఆర్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. సో మరి ఇక్కడ మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదురుగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడకు దిగించుచున్నాడా? ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో యూట్యూబ్లో వారు జరుగుతుంది. విజయప్రసాద్ రెడ్డి గారు ఏంటి కేవీఆర్ టీవీ క్రాంతి టీవీ ఆ యొక్క ఎడిటర్తో ఏం చేశాడంటే డిబేట్లో పార్టిసిపేట్ జై శ్రీరామ్ చెప్పాడు. జై శ్రీరామ్ చెప్పడమే ఏం జరిగిందంటే క్రైస్తవ పాస్టర్లో 2 గ్రూపులు అయిపోయాయి. విజయప్రసాద్ రెడ్డి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది, ఆయన వ్యతిరేకించే వాళ్ళు. అంటే ఏంటంటే క్రైస్తవుడైనటువంటి ఎవరైనా కానీ ఆయన నామును తప్ప వేరొక నామాన్ని ఉచ్చరించడానికి వీలు లేదు, బైబిల్ చెప్తుంది. సో ఇప్పుడు ఆయన మాట అన్నాడు, ఒక పాస్టర్గా, పెద్ద పాస్టర్ గారిగా మాట అన్నాడు. సో డిబేట్ల మీద డిబేట్లు ఎవరి ద్వారా? పాస్టర్ అన్నిటి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ కేవీఆర్ టీవీ అని ఎవరు? అన్నిడు దగ్గరికి ఆయన తర్వాత వేరే పాస్టర్ గారు వెళ్ళారు. ఎవరు? సతీష్ కుమార్ గారు వెళ్ళారు. కిరణ్ గారు గుడివాడ నుంచి వెళ్ళాడు. వేరే ఎవరు క్రీస్తు విషయం ఆయన వెళ్ళినట్టున్నాడు. అంతా ఆయన కూడా ఈవెన్ ఒకరి తర్వాత ఒకరి ఎవరి దగ్గర వెళ్తున్నారు? అన్నిటి దగ్గరికి వెళ్ళి ఎవరి మీద తీర్పు? ఇప్పుడు ఒక క్రైస్తవుడు అన్నిటి దగ్గరికి వెళ్ళి క్రైస్తవుడు వెళ్ళి తీర్పు తెలుస్తున్నారు. దాని గురించి ప్రభు మాట్లాడాడు. సో ఇప్పుడు గొడవలు మనస్పర్ధలు వస్తాయండి. సో వీ హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ కమ్ టు ద కంక్లూషన్. అంటే ఇప్పుడు బోధించే వాళ్ళు ఇద్దరు ఏకం కానప్పుడు విశ్వాసం ఎలా ఏకమవుతారు? సంఘాలు పుట్టగొడుగులా పుట్టుకొచ్చేసి, సంఘాలు ఎలా వచ్చేసి పుట్టగొడుగులే వచ్చేసి.
సో దీంట్లో ఎంతమంది వాక్యానుసారంగా వెళ్తున్నారు అనేది క్వశ్చన్. సో ఈ రాత్రి కాల సమయంలో సో మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యాకోబు ఏమన్నాడంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నీ కాలు చూడండి. మనం ఆది కాండంలో చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనము. యాకోబు తన భార్య పిల్లలతో తన యొక్క తండ్రి ఇంటికి వస్తూ ఉన్నప్పుడు తన తండ్రి ఇంటికి వస్తున్నప్పుడు తన అన్న అయినటువంటి ఏసావుకు ముందుగా బహుమానం పంపించి శాంతి చేయాలనుకున్నాడు. సమాధానంగా వెళ్ళాలనుకున్నాడు. అన్న ఒకరు ఎదురు తిరిగి వచ్చి కొడతాడేమో, దాడి చేస్తాడేమో, భార్య బిడ్డలతో విస్తారమైనటువంటి పశువులు సంపదలతో వెళ్తూ ఉన్నాడు, గొర్రెలతో వెళ్తూ ఉన్నాడు. ముందుగానే వెళ్ళి సమాధాన పరచమని తన యొక్క పనివారిని పంపించాడు. గొర్రెల్ని అన్నింటి తీసుకుని సమాధాన పరచండి అన్నాడు. అందరూ వెళ్ళిన తర్వాత 24 వచ్చినాము. 24 వచ్చిన యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండా చూచి తొడగొట్టి మీద అతన్ని కొట్టేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గుడు వసిలెను. మీ దేవుని బిడ్డలారా, ఆయన యాకోబు ఒక్కడు మిగిలిపోతే ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెరుగు. అతను అంటే ఎవరు ఇక్కడ? అతను అంటే ఎవరు? దేవునితో పెరుగులాడుతూ ఉన్నాడు. యాకోబు ఎవరితో పోరాటం చేస్తున్నాడు? దేవునితో పెరుగులాడుతున్నాడు. ఎప్పుడు? ఒక నరుడు తెల్లవారు వరకు అంటే ఇప్పుడు ఏ రాత్రి కాలములో ఆయన 21 వచ్చింది. అతడు కానుకలు తనకు ముందుకు పంపి తాను గుంపులో ఆ రాత్రి నిలిచాను. ఆ గుంపులో నిలిచిపోయాడు. ఆ రాత్రి యాకోబు గారు ఆ రాత్రి అతను లేచి తన ఇద్దరు భార్యను తన ఇద్దరు దాసులను తీసి తన 11 మంది పిల్లల్ని తీసుకుని ఎబ్బేకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేసేసాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. అందరినీ పంపించేశాడు. మిగిలిపోతే జరిగిన విషయం ఏంటంటే, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడెను. తాను అతని గెలవకుండా చూసి తొడగూటి మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడటం వలన యాకోబు తొడ గుడి వసలేను. అక్కడ 26 వచ్చింది. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా దేవుడే తెల్లారిపోతున్నాను వెళ్ళిపోని అన్నాడు. అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీననేను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పగా అప్పుడు ఆయన నీవు దేవునితో మనుషులతో పోరాడి గెలిస్తే కనుక ఇక మీద నీ పేరు ఇజ్రాయేలు గాని యాకోబు అనబడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరు? మనందరం కూడా ఎవరిమి? ఇజ్రాయేలు అంటే ఒక్కడు కాదు. ఇజ్రాయేలు అంటే ఒక్కడు కాదు. ఇజ్రాయేలు అంటే ఒక్కడు కాదు. ఒక జాతి, ఒక నేషన్. అర్థమైందా? అది ఒక జనము, ఒక విస్తారమైనటువంటి జనం, ఒక ప్రత్యేకించబడినటువంటి జనం. సో యు ఆర్ నో మోర్ ఏ సింగిల్ పర్సన్. ఇజ్రాయేల్ అనేది ఒక కమ్యూనిటీ. దేవుడు ఏర్పడుతున్నటువంటి దేవుని సొత్తైనటువంటి జనం. సో ఈ రోజున మనం పోరాడుతున్నది, ఇప్పుడు ఆయన ఎవరితో పోరాడాడు? దేవుడితో. సో మనం పోరాడాల్సింది దేవుని పోరాడుతాం. మన శరీరం బలహీనంగా ఉంది, ఆత్మ బలహీనంగా ఉంది. ఇంకే విధంగా పోరాడగలం? ఆయనతో పోరాడాలంటే ఏం చేయాలి? శరీరం బలంగా ఉండాలి, ఆత్మ బలంగా ఉండాలి. అప్పుడు ఆయనతో మనం పోరాడగలం. దేవుని స్తోత్రం. ఆ ఆత్మను, ఆ శరీరాన్ని బలపరచుకోవడానికి ఈ ఆనటి ప్రేమ, ఇది ప్రధాన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. యాకోబు ఏ విధంగా తెల్లవారు వరకు ప్రార్థన చేసి, మనం కూడా తెల్లవారి వరకు ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్క అంశం కూడా దేవుడి రాత్రి కాల సమయంలో నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆశ కలిగి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి మనను, మన కుటుంబాలను ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.